యేసు ప్రభుని కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు అని చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 35 నుంచి మనం చదువుకుంటే, మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిలుస్తూ ఉండగా అతడు నడుస్తూ ఉన్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా చూడండి, యోహాను శిష్యులు యేసును వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు యోహాను వదిలిపెట్టి యేసును వెంబడిస్తున్నారు అంటే, యేసు ప్రభు పరిచర్య ప్రారంభించక ముందు 6 నెలలకు ముందుగానే యోహాను పరిచర్య ప్రారంభించాడు. యోహాను యొక్క బోధ, యోహాను యొక్క బాప్తిస్మము అందరూ కూడా తీసుకుంటున్నారు, వింటున్నారు. అటువంటి సమయంలో యోహానికి చాలామంది శిష్యులు తయారయ్యారు. ఈ యోహాను యేసు క్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత యేసు క్రీస్తు మీద ఈయన ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. నిజంగా లోకానికి రాబోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే రక్షకుడు అని ఒక సాక్ష్యం తనలో ఉంది. తనలో ఉన్న సాక్ష్యాన్ని యోహాను ఎప్పుడు కూడా లోపలే దాచుకోలేదు. తన శిష్యులు చుట్టూ ఉన్నప్పుడు యేసు ప్రభు అట్లా వెళ్తూ ఉంటే, అదిగోండి అయ్యా, చూడండి అయ్యా, లోక పాపాలని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనేనయ్యా అని చెప్పాడు. మళ్ళీ ఇంకోసారి యేసు ప్రభు అట్లా వెళ్తుంటే మళ్ళీ అదే మాట చెప్పాడు. ఎప్పుడైతే యోహాను పదే పదే యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నాడో, యోహాను శిష్యుల్లో ఇద్దరు యేసు ప్రభు ఎమ్మటి వస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? యోహాను వదిలిపెట్టేసి యేసు ప్రభు వెనకాలే వస్తూ ఉన్నారు, వెనకాలే బడి. చాలా దూరం వెళ్ళిన తర్వాత బహుశా యేసు ప్రభు వెనక తిరిగి చూశాడేమో, చూస్తే వాళ్ళు వెనకాలే వస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు నా వెనకాలే అని యేసు ప్రభు తెలుసుకోవాలని వాళ్ళని అడిగాడు. ఇప్పుడు చదువుదా ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించటం చూచి, మీరేమి వెతుకుచున్నారు? చూడండి, యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటి? మీరేమి వెతుకుతున్నారు? మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు అని కాదు. అసలైతే ప్రశ్న ఏమడగాలి? అబ్బాయి, అప్పటి నుంచి నన్నే ఫాలో అవుతూ వస్తున్నారు, ఎందుకు అని అడగాలి. కానీ యేసు ప్రభు దానికి బదులుగా ఏమడుగుతున్నాడు? మీరు ఏమి వెతుకుచున్నారు అంటే, మీరు అప్పటి నుంచి నన్ను వెంబడిస్తూనే ఉన్నారు కదా, నన్ను వెంబడించడం ద్వారా మీకు ఏమి కలుగుద్దని మీరు వెతుకుతున్నారు. యేసు ప్రభు అడిగిన ప్రశ్న అదే. మీరు నన్ను వెంబడిస్తున్నారు, నేను చూస్తున్నాను, గమనించాను, బాగానే ఉంది. కానీ నాలో ఏమి వెతకాలని, లేదా నా నుంచి ఏమి ఆశిస్తున్నారు మీరు నన్ను వెంబడించడం ద్వారా? ఇది యేసు ప్రభు అడుగుతున్నాడు. యేసు ప్రభు వేసిన ఈ ప్రశ్న అప్పటికి ఎప్పటికీ సజీవంగానే ఉంది. ఎట్లా ఉందంటున్నాం? సజీవంగానే ఉంది. ఇప్పటికీ కూడా యేసు ప్రభు తన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో, వాళ్ళు సేవకులే కానివ్వండి, విశ్వాసులే కానివ్వండి, ఇంకా ఎవరెవరే కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఇదే ప్రశ్న యేసు ప్రభు ఈ దినాల్లో కూడా వేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, మీరేమి వెతుకుతున్నారు అంటే, నా నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా నుంచి ఏమి కావాలని, ఏమి వెతికి మీరు నన్ను వెంబడిస్తున్నారు, నాకు అది కావాలి అంటున్నాడు. ఈ లోకంలో చాలామంది యేసు క్రీస్తును వెంబడించే వాళ్ళు ఉన్నారు, అనుసరించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది యేసు క్రీస్తును వెంబడిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ తాత వెళ్ళాడు, వాళ్ళ తండ్రి పోయాడు అంటే మందిరానికి. వాళ్ళ తాత మందిరానికి వెళ్ళాడు, తండ్రి మందిరానికి వెళ్ళాడు, కాబట్టి మనం కూడా ఆచారపూర్వకంగా వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగోదేమో అని అట్లా వెంబడించే వాళ్ళు కొంతమంది. అయితే మరి కొంతమంది అందరూ ప్రార్థనకు పోతున్నారు, మనం కూడా బాగపోతే బాగోదేమో, ఇదేమంటారు? సాటిస్ఫాక్షను, ఏమంటారు? సంతృప్తి ఉండదు. ఆ సంతృప్తి కోసమే వెంబడించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది యేసు క్రీస్తును వెంబడిస్తే మా జీవితాల్లో
ఈ అనారోగ్యం నుంచి బయటపడవచ్చు, లేదా రోగాల నుంచి బయటపడవచ్చు, ఈ కష్టాల నుంచి బయటపడవచ్చు, ఈ నష్టాల నుంచి బయటపడవచ్చు. ఏదైనా మాకు కొంచెం కాపుదల ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది అని వెంబడించే వాళ్ళు మరికొంతమంది అద్భుతాలు దేవుడు మా జీవితంలో చేస్తాడు అని నమ్మకంతో వెంబడించే వాళ్ళు మరికొంతమంది. ఇట్లాగా యేసు ప్రభువును వెంబడించే వారిలో ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, ఇక ముందుకు కూడా ఉంటాయి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరేమి ఎదుగుతున్నారు? నా నుంచి మీరు ఏమి వెతుకుతున్నారు? నన్ను వెంబడించడంలో మీరు ఏమి వెతికి నన్ను వెంబడిస్తున్నారు? అంటే నా నుంచి మీకు ఏమి ఆశించి నన్ను వెంబడిస్తున్నారు? ఇది యేసు ప్రభు మొట్టమొదటిగా నా నుంచి తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. నిజంగా దేవునిలో ఏమి ఆశించి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం? ఒకవేళ ఇదిగో యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, నా కోసం ఆయన రక్తం చిందించాడు కాబట్టి, ఆయన్ని విశ్వసించడం ద్వారా నేను పరలోకాన్ని చేరుకుంటాను, అందుకోసమే నేను యేసుక్రీస్తును అనుసరిస్తున్నాను అని అనుకుంటే గనక నిజంగా అది మంచి ఆలోచన, ఎటువంటి స్వార్థం లేని ఆలోచన. దాంట్లో నీకేదో దేవుడు చేయాలని కాదు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టడని నువ్వు నమ్ముతున్నావు, నీ కోసం పరలోకం నుంచి దిగొచ్చాడని నువ్వు నమ్ముతున్నావు. ఆయన నమ్ముకుంటే చాలు, నేను పరలోకంలో వెళ్తాను, నా జీవితం మారిపోతుందని ఒక మంచి ఆశతో ఉద్దేశంతో ఆయన్ని వెంబడిస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మిగతా కారణాలు ఏవైనా సరే, ఏమంటున్నాం, మిగతా కారణాలు ఏవైనా సరే దీనికంటే తక్కువ స్థాయిలోనే ఉంటాయి. అంటే ఉండకూడదని కాదు, ఉండొచ్చు. కానీ శ్రేష్టమైన ఆలోచన అయితే కనుక ఇది. ఏమిటది? యేసుక్రీస్తు మా కోసం ప్రాణం పెట్టాడు, మా కోసం పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చి మరీ ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన్ని విశ్వసించడం ద్వారా మనం పరలోకానికి చేరుకుంటాం. ఈ ఆశతో గనక మనం దేవుని సన్నిధికి ఆయన్ని వెంబడిస్తే నిజంగా ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తన్ను ఎవరు వెంబడిస్తున్నారు, ఎందుకు వెంబడిస్తున్నారు అనేది ఇప్పటికీ కూడా తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ యేసు వెనకాల వెళ్తూ ఉంటే, యేసు ప్రభు వెనకాల వెళ్తూ ఉంటే యేసు ప్రభు వాళ్ళని ముక్కుసూటిగా అడిగాడు, బాయ్ మీరేం ఎదుగుతున్నారు నా నుంచి? ఏం వెతికి నా నుంచి మీరు నన్ను వెంబడిస్తున్నారు అని అంటే, ఆ రోజుల్లో వాళ్ళు చెప్పిన సమాధానం, వాళ్ళు వెతికేది దేనికోసం అంటే వాళ్ళు ఇచ్చారు సమాధానం. ఏమని? రబ్బీ. రబ్బీ అంటే బోధకుడు, ఇంగ్లీష్లో టీచర్ అని అర్థం, లేదా మాస్టర్. మాస్టర్ అంటే యజమానుడు, ఇక్కడ రబ్బీ అంటే బోధకుడు, టీచర్ అని అర్థం. రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయన అడిగాడు. వీళ్ళు ఏం ఎదుగుతున్నారంటే ఆ రోజుల్లో వాళ్ళు ఆయన ఎక్కడ ఉంటున్నాడో చూడాలి, చూసి ఏం చేస్తారు వీళ్ళు? తెలుసుకోవాలి. ఆయన ఎక్కడ ఉంటాడో చూసి అక్కడ ఆయనతో పాటు మేము కూడా ఉండాలి. ఇది వాళ్ళ ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళ ఆలోచన, వీళ్ళ ఆశ ఏంటి? ఆయన ఎక్కడుంటాడో ముందు తెలుసుకొని ఆయనతో పాటు మేము కూడా అక్కడే ఉండాలి. ఇది వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆశ. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వీళ్ళ ఆశ ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు ఎక్కడుంటాడో మేము తెలుసుకొని ఆయనతో పాటు మేము కూడా అక్కడే ఉండాలి, అక్కడే నివసించాలి. ఇది వీళ్ళు ఆశపడుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ ఆశ ఏంటి? యేసును వెంబడిస్తున్నావు, యేసు ప్రభువుని అనుసరిస్తున్నావు, మరి నీ ఆశ ఏంటి? దేనికోసం వెంబడిస్తున్నావు? ఏమి వెతికి వెంబడిస్తున్నావు? వీళ్ళ ఆశ అయితే గనక ఇదిగో యేసు ప్రభు ఎక్కడుంటాడో తెలుసుకొని మేము కూడా అక్కడే ఆయనతో పాటు కలిసి ఉండాలి, ఆయనతో పాటు జీవించాలి, ఆయనతో పాటు శిష్యులుగా ఉండిపోవాలి. ఇది వీళ్ళ ఆశ. మరి నీ ఆశ ఎట్లా ఉంది? ఇట్లాంటి మంచి ఆశ మనలో ఉందా?
ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిజమైన ఆశ అంటే ఇదేనండి. ఏంటిది? యేసు ప్రభు ఎక్కడుంటాడో తెలుసుకొని ఆయనతో పాటు నేను కూడా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు నీ ఆశ ఏమై ఉండాలి? నేను కూడా ఆయనతో పాటు ఉండాలి. అంటే ఎక్కడ ఉండాలని? పరలోకంలో ఉండాలి. ఈ ఆశే నిన్ను యేసు ప్రభువుని వెంబడించేలాగా చేయాలి. నీవు ఆయన కోసం నువ్వు వెంబడిస్తూ ఉంటే, ఇదిగో యేసు ప్రభుతో పాటు నేను కూడా పరలోకంలో ఉండాలి. పోరా, నీకు ఇబ్బంది ఉంటే నువ్వు వెళ్ళిపోరా, పోయి ప్రశాంతంగా ఆడుకోరా. ఇక్కడ నుండి వాళ్ళని కదిలించి వీళ్ళని కదిలించి రా ఆడుకుంటా. మరి మంచిగా కొంచెం వాళ్ళని ఇల్లు కదిలేమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నిజమైన ఆశ, మంచి శ్రేష్టమైన ఆశ ఏంటంటే యేసు ప్రభువుతో పాటు నేను కూడా ఉండాలి. అందుకోసమే నేను యేసును వెంబడిస్తున్నాను, ఇది తప్ప వేరే కారణం ఏమి నాకు లేదు అని నువ్వు చెప్పగలిగావంటే నిజంగా ఒక మంచి క్రైస్తవుడు అన్నమాట. ఒక మంచి క్రైస్తవుడు ఎప్పుడైనా సరే, ఏమయ్యా ఎందుకు వెంబడిస్తున్నావు నువ్వు యేసుక్రీస్తుని అంటే ఇదే సమాధానం చెప్తాడు. ఏవండి, యేసుక్రీస్తు నా కోసం పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడండి, నా కోసం ప్రాణం పెట్టాడండి, మళ్ళీ తిరిగి పరలోకం వెళ్ళిపోయాడంటే నాకు రక్షణ ఇచ్చి, కాబట్టి ఆ రక్షణ నేను కూడా పొందుకొని నేను కూడా యేసు ప్రభుతో పాటు అక్కడ వెళ్ళాలండి, ఆయనతో పాటు ఉండాలండి, అదేనండి నా ఆశ, ఇంతకంటే ఏమీ లేదండి అంటాడు ఒక నిజమైన క్రైస్తవుడైతే. ఒక ఆచార సంబంధమైన క్రైస్తవుడైతే అందరూ పోతున్నారు కాబట్టి మేము పోతున్నామండి, మా అమ్మ నాన్న మాకు అలవాటు చేశారండి కాబట్టి మేము కూడా పోతున్నామండి అని ఇట్లా చెప్పుకుంటూ వస్తుంటాడు. సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఏం పేరు ఆయన పేరు? సాధు సుందర్ సింగ్. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఒక సాధు లాగా వస్త్రాలు ధరించుకునేవాడు, కాషాయ వస్త్రాలు. సాధువులు సహజంగా ఏ వస్త్రాలు వేసుకుంటారంటే కాషాయ వస్త్రాలు ధరించుకునేవాళ్ళు. ఆయన సింగ్ అంటే సిక్కు కాబట్టి తలకి కూడా బాగా కట్టుకునేవాడు. ఆయన చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన ఒక హిందూ మతానికి సంబంధించిన సాధువేమో అనుకొని ఆయన లోపలికి ఆహ్వానించేవాళ్ళు. ఆయన యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఉన్నప్పుడు, ఏంటి నువ్వు వేసుకున్న బట్టలను చూస్తే ఒక సాధువు అనుకున్నాం, కానీ నువ్వేంటి యేసుక్రీస్తు గురించి చెప్తున్నావంటే ఆయన చెప్పేవాడు, నేను యేసుక్రీస్తు యొక్క కోసం ఇదిగో సాధువుగా మారానండి, నేను యేసుక్రీస్తుని సాక్షిగా ఉన్నానండి. అంటే చాలామంది ఆయన గెంటేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆయన చేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన్ని ఒకానొక సమయంలో ఆయన ఒక ప్రశ్న అడిగాడంట. ఏమండి, యేసుక్రీస్తుని ఎందుకు అంటే మీరు వెళ్ళేది? యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నారండి? పరలోకం ఇస్తాడనా? పోనీ యేసు ప్రభువుని వెంబడించకపోతే నిన్ను ఆయన నరకంలో పడేస్తాడనా అని అడిగాడంట. ఆయన చెప్పిన సమాధానం ఒకటి ఇదే, ఏమిటంటే యేసుక్రీస్తు నాకు పరలోకం ఇస్తాడు అనే ఆశతో నేను ఆయన్ని వెంబడించట్లా, లేకపోతే ఆయన్ని వెంబడించకపోతే నన్ను నరకంలో పడేస్తాడు అనే భయంతో నేను ఆయన్ని వెంబడించట్లా. ఇదేంటి, ఈ రెండు కాకుండా ఇంకా ఏముంటాయి? ఆయన చెప్పిన సమాధానం అదే, యేసుక్రీస్తు నాకోదో పరలోకం ఇస్తాడన్న ఆశతో నేను ఆయన్ని వెతకటం లేదు, నేను ఆయన్ని వెంబడించకపోతే నన్ను నరకంలో నెట్టేస్తాడనే భయం అయితే నాకు లేదు. మరి ఎందుకు వెంబడిస్తున్నావయ్యా అంటే ఆయన చెప్పాడు, ఆయన నా కోసం తన ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన్ని సేవిస్తున్నాను, ఆయన్ని ఆరాధిస్తున్నాను. ఈ రకంగా నా కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు లోకంలో ఎవరున్నారు? పోనీ ఎవరుంటారు? ఉంటారా చెప్పండి? యేసుక్రీస్తు లాగా నీ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు లోకంలో ఎవరైనా ఒక్కళ్ళైనా ముందుకు వస్తారా? నీ కన్న తల్లిదండ్రి అయినా సరే నీ కోసం ముందుకు వస్తారా అంటే రారు.
మరి యేసు క్రీస్తు నీ కోసం ఆయన ముందుకొచ్చి నీ స్థానంలో ఆయన మరణించాడు. ఇదిగో నీవు నరకానికి పోకుండా తనతో పాటు పరలోకంలో చేరుకోవాలని, పరిశుద్ధంగా జీవించాలని నీ కోసం ప్రాణం పెట్టిన వాడు నీ దేవుడు. అట్లాంటి ప్రేమ, అట్లాంటి త్యాగం ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా అంటే ఎక్కడా దొరకదు. కాబట్టి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. యేసు క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టినవాడు. ఏ మనిషి కూడా నీ కోసం ప్రాణం పెట్టడానికి ముందుకు రాడు. నీ తల్లి కానీ నీ తండ్రి కానీ ముందుకు రారు. కానీ యేసు క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు. కాబట్టి ఆయన్ను ఆరాధించడానికి ఇంతకంటే పెద్ద రీజన్ ఏం అవసరంలే. నీకు అర్థమైందండి? చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నావు, ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు అంటే చెప్పే కారణం ఏంటంటే, మాకు దేవుడు ఆ మేలు చేశాడు, మాకు దేవుడు ఆ ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే దేవుడు మాకు పిల్లల్ని ఇచ్చాడు, లేకపోతే దేవుడు మాకు ఆ రోగం తొలగించాడు. ఇది చేయొచ్చు, దేవుడు చేస్తాడు. కానీ నిజానికి మెయిన్ రీజన్ ఏదై ఉండాలంటే, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఎవ్వరూ నా కోసం చేయలేని పనిని ఆయన నా కోసం చేశాడు కాబట్టి నేను ఆయన్ని సేవిస్తున్నాను. ఇది నిజంగా నువ్వు చెప్పాల్సింది. నీకు మూల కారణం ఇదై ఉండాలి. తర్వాత దేవుడు మీకు మేలు చేస్తాడు, తర్వాత ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాలను దీవిస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, సంతానం ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. ఇవన్నీ కామనే. కానీ నిజానికి అసలు కారణం ఏమై ఉండాలంటే ఇది. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఇదిగో నేను ఆయన్ని సేవిస్తున్నాను. ఇది నీకు కారణమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు ఇదే చెప్పాడు. అబ్బాయి, నేను యేసు క్రీస్తుని సేవించడానికి ఆయన నాకేదో పరలోకం ఇస్తాడన్న ఆశ కాదు, ఆయన సేవించకపోతే నన్నేదో నరకంలో నెట్టేస్తాడన్న భయము కాదు. మరి రెండు కాకుండా ఏముంటుందయ్యా అంటే, ఆయన నా కోసం తన ప్రాణం పెట్టాడు కాబట్టి ఇదిగో నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన్ని సేవిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను. ఇంతే తప్ప ఇక వేరే కారణాలు ఏమీ లేదు. ఆయన పరలోకం ఇచ్చినా ఇకపోయినా నేను ఆయన్ని సేవిస్తూనే ఉంటా. లేదు నన్ను నరకంలో వేసినా నేను పట్టించుకొని నేను ఆయన్నే సేవిస్తూ ఉంటా. ఇది తప్ప నాకు ఇంక వేరే రీజన్ ఏమి అవసరం లేదు అన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ రీజన్ ఏమై ఉంది? నీవేమి ఎదుగుతున్నావు? యేసు ప్రభు అడిగే ప్రశ్న ఇదే ఇప్పటికీ కూడా. యేసు ప్రభువుని నువ్వు వెంబడిస్తున్నావు. యేసు ప్రభు అంటాడు ఒకసారి వెనక్కి తిరిగి, అమ్మా ఏం ఎదుగుతున్నావు, నా నుంచి నువ్వేం ఎదుగుతున్నావు అని అంటే నీవు ఏం చెప్పగలవు? అయ్యా ₹1,00,000 ఉంటే ఈ రాదు అని అంటే, ఓ ఇంతేనా, దీనికోసమే కదా నువ్వు నన్ను వెతికేది, తీసుకోపో, ఇకపో, నన్ను అతగా మాకు ఇకపో అంటాడు కదా. లేదయ్యా ఒక 10 లక్షలు ఉంటే ఇప్పి రాదు, ఓహో దీనికోసమే నన్ను వెతికేది, ఓకే ఇచ్చేస్తే పోతావు కాక నీ దారి నువ్వే, పో అంటాడు. ఒకసారి యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియ యేసు ప్రభు కోసం వెతుకుతా ఉంది చీకట్లో. అంటే యేసు ప్రభు అప్పటికి చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. తీరా చూస్తేనేమో సమాధి ఖాళీ అయిపోయింది. సమాధిలో యేసు ప్రభు శవం లేదు, ఎవరో ఎత్తుకుని పోయారు యేసు ప్రభువుని, నా ప్రభువుని అని ఎదుగుతూ ఉంది. ఆ టైంలో యేసు ప్రభు అప్పటికే లేచాడు. లేచి యేసు ప్రభు అటు తిరిగాడు, ఏమేమో ఇటు తిరిగి ఉంది. అంటే యేసు ప్రభు తన ముఖాన్ని ఆమె కనపడనివ్వకుండా అటువైపు తిరిగి ఒక తోటమాలిలాగా అనుకొని, ఏంటమ్మా ఏంటి ఎతుకుతున్నావు, ఎవరి కోసం ఎతుకుతున్నావు ఏంటి, ఏమి ఎతుకుతున్నావేంటి అన్నాడు. ఏమనుకుంది ఆ నిల్చున్న వ్యక్తి, ఆ తోటలో పనిచేసే తోటమాలేమో, ఆ తోటలో పనివాడేమో అనుకొని, అయ్యా నా ప్రభువుని ఎవరు ఎత్తుకుని పోయారయ్యా, ఆయన ఎక్కడ తీసిపోయారో తెలియట్లేదయ్యా, దయచేసి నీకు కానీ తెలిస్తే చెప్పయ్యా, నేను ఆయన మోసుకొని పోతానయ్యా. ఎవరిని మోసుకొని పోయిద్దంట? యేసు ప్రభువుని మోసుకొని పోయిద్దంట. ఎవరు? చనిపోయిన వాళ్ళు ఎంత బరువు ఉంటారు తెలుసా అసలు? బ్రతికి ఉన్నప్పుడు బరువు కంటే కూడా చనిపోయినప్పుడే బరువు ఎక్కువ అవుతారు మనుషులు. మరి అంత మనిషిని, చనిపోయిన మనిషిని మోయడానికి కనీసం 4 ఉండాలి. 4 ఉంటే కానీ
సునాయాసంగా లేపుకొని తీసుకుపోతారు. ఇద్దరు మనుషులైతే చాలా కష్టమే. మరి అట్లాంటిది చనిపోయిన యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఏ మొక్కతే మూసుకొని పోద్దంట. అది సాధ్యం అవుద్దా? సాధ్యం కాదు. అయినా సరే తనలో ఉన్న ఆశ ఎట్లా ఉందంటే, అయ్యా ఆయన ఎక్కడున్నాడో నాకు తెలిస్తే కనుక నేను ఆయన్ని మోసుకొని పోతా అంటుంది. ఇది నిజంగా ప్రభువు పట్ల మనకు ఉండాల్సిన ఆశ. అది అసాధ్యమే. అయినా సరే నేను నా ప్రభు కోసం ఇది చేస్తాను. ఇది దేవుని పట్ల మనకు ఉండాల్సిన ఆశ. యేసు ప్రభువు ఆమె ఆశని గుర్తించి అప్పుడు ఆమెను పేరు పెట్టి పిలిచాడు మరియా అని. అప్పుడు గుర్తించింది యేసు ప్రభు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తన్ను వెంబడిస్తున్న వాళ్ళలో ఎవరైనా సరే ఊరికే ఆయన్ని వెంబడించడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఏ కారణం చేత వెంబడిస్తున్నావో అది ఒక క్లారిటీ నీకు ఉండాలి అనుకుంటాడు ఆయన. అందుకనే వీళ్ళని అడిగాడు, అబ్బాయి ఏమి వెతుకుతున్నారు నన్ను, ఏం కావాలి మీకు అంటే వీళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అంటే యేసు ప్రభు ఏమన్నాడు చూద్దాం. ఆ మాట మనం చదువుకుందాం. యేసు ప్రభు ఏమన్నాడు? వచ్చి చూడుడి అని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆ దినము ఆయన దగ్గర బస చేశారు. యేసు ప్రభు ఇచ్చిన ఆన్సరు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు, మారదు కూడా. యేసు ప్రభు ఏం ఆన్సర్ ఇచ్చాడు చెప్పండి? వచ్చి చూడండి, నేను ఎక్కడున్నానో మీకు తెలుస్తుంది. యేసు ప్రభు ఎప్పటికీ కూడా తన్ను అడిగే ప్రతి ఒక్కళ్ళకి ఇదే సమాధానం చెప్తూ ఉంటాడు. నాయనా నీవు అద్భుతాలు చేస్తావా అని అడిగితే యేసు ప్రభు ఇచ్చే సమాధానం ఇదే, రా వచ్చి చూడు నీకే అర్థమవుతుంది. నాయనా నువ్వు ఆశ్చర్య కార్యాలు చేస్తావా అని అడిగితే ఇదే సమాధానం చెప్తాడు, రా వచ్చి చూడు చేస్తానో లేదో నీకే తెలుస్తుంది. నీవు అడిగే ప్రతి ప్రశ్నకు, మానవ జీవితంలో దేవుణ్ణి అడిగే ప్రతి ప్రశ్నకు యేసు ప్రభు ఇచ్చే సమాధానం ఇదే, వచ్చి చూడు. కావాలంటే ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఎక్కడో ఉండి చేస్తాడా ఆయన, చేయగలడా ఆయన అంటాం కాదు. నీకు కావాలనుకుంటే వచ్చి చూడు, అప్పుడు నేనేంటో తెలుస్తుంది. నేను ఉన్న స్థలం నీకు కావాలనుకుంటే వచ్చి చూడు, నేనేంటో నీకు తెలియాలంటే వచ్చి చూడు, నా పరిస్థితి ఏంటో నీకు తెలియాలంటే వచ్చి చూడు, నా ఆశ్చర్య కార్యాలు ఏంటో నీకు తెలియాలంటే వచ్చి చూడు, నేను చేసే అద్భుతాలు ఎట్లా ఉంటాయో నువ్వు చూడాలనుకుంటే వచ్చి చూడు, పోనీ నా బోధ ఎట్లా ఉంటుంది, నా జీవితం ఎట్లా ఉంటుంది అని నువ్వు చూడాలి అనుకుంటే వచ్చి చూడడమే. నీవు ఎక్కడెక్కడో ఉండి నీకు కావాలంటే కుదరదు. నీకు ఏదైనా కావాలి అనుకుంటే వచ్చి చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే సమాధానం యేసు ప్రభు ఎప్పటికీ కూడా చెప్తూనే ఉంటాడు మనుషులందరికీ. చాలామంది అంటారు యేసు ప్రభు దగ్గరికి వస్తే అది జరుగుద్దా, ఇది జరుగుద్దా, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఇది చేస్తాడా, అది చేస్తాడా అని ఎన్నో అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ యేసు ప్రభు ఇచ్చిన సమాధానమే మనం కూడా ఇవ్వాలి. ఏమనాలి? వచ్చి చూడండి అయ్యా. ఏం చేయమనాలి? వచ్చి చూడండి. నన్ను అడిగితే ఏం జరుగుతుంది? నేనేమి చెప్పను. నీకు కావాలనుకుంటే వచ్చి చూడు, అవసరం లేదనుకుంటే నీ అక్కడే ఉండిపో, అంతే. ఇదే సమాధానాన్ని వీళ్ళిద్దరికీ బాగా అర్థమైంది. వీళ్ళిద్దరిలో యేసు ప్రభును వెంబడించిన ఇద్దరిలో ఒకడు ఫిలిప్ ఉన్నాడు, అంద్రేయ ఒకడున్నాడు. ఈ అంద్రేయ ఏం చేశాడు తర్వాత చూద్దాం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాను కనుగొంటిమి అని ఆయనతో చెప్పారు. యేసు నొద్దకు అతన్ని తోడుకుని వచ్చారు. మెస్సియా అనే మాటకు అభిషిక్తుని అర్థం. యేసు అతని వైపు చూసి నువ్వు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడతావు అని అంటే 43వ వచనం. మరునాడు ఆయన గల్లీకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా అంద్రెయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ఈ ఫిలిప్పు నతనయేలు దగ్గరికి పోయాడు. నతనయేలును చూసి, అబ్బాయి నతనయేలు నీకు తెలుసా,
ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ఎవరి గురించి రాశారో, ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించి రాశారో ఆయన చూసాం మేము. ఎవరిని చూసాం? అభిషక్తుని చూసాం, రక్షకుడిని చూసాం, ఆయన చూసాం మేము. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసే అని అంటే ఈ నతనీయులు అన్నాడు నజరేయుడా. ఏ ఊరు? ఏ ఊరు? నజరేత. నజరేతుల నుంచి మంచిది వచ్చింది అసలు? నజరేతులోంచి మంచివాడు ఎవడన్నా ఉన్నాడు అసలు? అక్కడంతా నజరేతు అనే పట్టణం దేనికి ప్రసిద్ధి అంటే రౌడీయిజానికి. ఆ రోజుల్లో మన భాషలో చెప్పాలంటే రౌడీలు, గోండాలు వీళ్ళందరూ నివసించే పట్టణం అన్నమాట నజరేత్ అంటే. అంత క్రూరంగా ఉండేది. యేసు ప్రభువుకున్న పేరేమిటి? నజరేయుడైన యేసు అని. మేము ఆయన చూసాం. ఆయన ఎవరో కాదు, నజరేతులోంచి వచ్చిన యేసే అంటే నజరేతులోంచా? అసలు నజరేతులోంచి మంచిది ఏమైనా ఉంటుంది అసలు? నజరేతులోంచి వచ్చే మంచివాడు ఎవడైనా ఉంటాడు అసలు అని ఈ నతనీయులకి అంటే ఫిలిప్పు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలా. మేము చూసాం, నీకేం తెలుసు, ఇవన్నీ వాదోపవాదాలు ఏం పెట్టుకోవాలా. చక్కగా యేసు ప్రభు ఇచ్చిన ఆన్సరే ఆడపడేశాడు. ఏమన్నాడు? వచ్చి చూడు అన్నాడు. ఏమన్నాడు? వచ్చి చూడు, నీకు అంతగా కాకపోతే వచ్చి చూడు, చూసి కన్ఫర్మేషన్ చేసుకో అన్నాడు. ఈ దినాల్లో చాలామంది యేసుక్రీస్తు గురించి కానీ ఇంకా దేని గురించి అన్నప్పుడు వీళ్ళు వాదోపవాదాలు పెట్టుకుంటూ ఉంటారు. అది అంటే ఇది డిబేట్లని, ఆ వాదాలని, ఈ వాదాలని పెట్టుకుని అనవసరంగా సమయం అంతా వృధా చేస్తారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మేము గెలిచామని వీళ్ళు అనుకుంటారు, మేము గెలిచామని వీళ్ళు అనుకుంటారు. దానివల్ల సమయం వృధా తప్ప ఏమీ ఉండదు. చక్కగా వాళ్ళకి కావాలంటే కనుక ఒకే ఒక సమాధానం, అబ్బాయి మీకు అవసరం అనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే వచ్చి చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చూడండి. ఆయన గొప్పతనం గురించి తెలుసుకోవాలా? వచ్చి చూడండి. ఆయన చేసే అద్భుతాల గురించి తెలుసుకోవాలా? వచ్చి చూడండి. ఆయన చేసే మేళ్ళు ఎట్లా ఉంటాయి తెలుసుకోవాలనుకున్నారా? వచ్చి చూడండి. వచ్చి చూస్తే తెలుస్తుంది. అక్కడెక్కడో ఉంటే ఏం తెలుస్తుంది? అంతే కదా. మంచి హాస్పిటలే నాది, బాగా చూస్తారా అక్కడ, రోగం బాగా ఇద్దా అక్కడ, ఇన్ని చెప్పే బదులు ఏమంటాం? వెళ్ళి చూపించుకుంటే పోద్ది కదా, చూపించుకుంటే పోద్ది కదా. అంతేగాని ఎక్కడుండి అన్ని ప్రశ్నలు అడిగితే ఏమొస్తుంది? నీకు కావాలంటే వచ్చి చూడు, అక్కడ రోగం పోద్దో లేదో, మంచిగా జరుగుద్దో లేదో అప్పుడు తెలిసిద్ది కదా. యేసు ప్రభు లోకంలో ఉన్న ప్రజలందరికీ ఇదే సమాధానం ఇస్తున్నాడు. ఏమైనా సరే నేనే మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడు. నేనే మార్గం. ఇక్కడ ఈ మాట అంటున్నప్పుడు యేసు ప్రభు ఈయనేందండి నేనే అంటున్నాడు. ఎంత గర్వం అండి! గర్వం కాదు, అది ఉన్న వాస్తవం. అది ఇది ఎట్లాంటిదంటే, ఇప్పుడు నీకు జ్వరం వస్తే పారాసెటమాల్ టాబ్లెటే వేయాలి అని అంటే ఇప్పుడు దాన్ని గర్వం అంటావా? ఎందుకంటే అదే కరెక్టు. ఇంక ఏది వేసినా సరే ఆ రోగానికి ట్రీట్మెంట్ కాదు అది. అలాగే యేసుక్రీస్తే పరలోకానికి మార్గం, యేసుక్రీస్తే ఈ లోకమంతటికి కూడా జీవం, యేసుక్రీస్తే ఈ లోకమంతటికి కూడా ఆయన వెలుగు. కాబట్టి ఆయన నేనే నేనే అన్నాడంటే దేంటో ఇక ఆప్షన్ లేదు అని అర్థం. అదేంటండి నేనే నేనే అంటున్నాడు? గర్వం కాదా? గర్వం కాదు, అది ఉన్న వాస్తవం. అది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా అది వాస్తవం. నువ్వు అంగీకరిస్తేనా తీసుకుంటావు, నీ రోగాన్ని బాగొట్టుకుంటావు. ఈ పారాసెటమాల్ టాబ్లెట్ కనుక నోరు ఉంటే, ఈ మధ్య ఏఐ వచ్చేసింది. ఏఐ ద్వారా అన్నిటి చేత మాట్లాడిస్తున్నారు ఇప్పుడు కదా. కూరగాయలకి కాళ్ళు చేతులు వేసి మాట్లాడిస్తున్నారు, ఇంకో వాటికి కాళ్ళు చేతులు వేసి మాట్లాడిస్తున్నారు. ఒకవేళ పారాసెటమాల్ టాబ్లెట్కి కూడా కాళ్ళు చేతులు వేసి మాట్లాడిస్తే అది కూడా అంటది నేనే పారాసెటమాల్ని. ఇక జ్వరం వచ్చిందా, ఒంట్లో బాగా వేడుందా, నన్ను వేసుకో తగ్గిపోద్ది అంట. అందుట్లో ఏమీ లేదు. ఎంత గర్వం దీనికి, నన్నే వేసుకో అంటుంది. దేన్ని వేసుకొని నేను ఇంకో టాబ్లెట్ వేసుకుంటాను. వేసుకుంటే ఏమైద్ది? తగ్గదు సరికదా, లేనిపోని అన్నీ ఇంకా వచ్చేస్తాయి శరీరంలోకి.
నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ శరీరమే నాశనం అయిపోతుంది. యేసుక్రీస్తు కూడా ఈ ప్రపంచానికి ఇదే చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు కూడా పరలోకానికి వెళ్ళలేడు. తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గం ఏదైనా ఉందంటే ఈ లోకంలో ముందు నా దగ్గరికి రావాలి, నా దగ్గరికి వచ్చిన తర్వాత నా ద్వారానే పరలోకం చేరుకుంటారు. ఇక వేరొక మార్గం లేదు, వేరొక ఆప్షన్ లేదు, ట్రీట్మెంట్ ఇదే అని లోకానికి అప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్తూనే ఉన్నాడు. ఇది గర్వంతో కూడింది కాదు, అహంకారంతో కూడిన మాట కాదు, ఇది వాస్తవం, నిజం. కాబట్టి యేసుక్రీస్తు నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అప్పటికి ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు నీకు చెప్తున్న సమాధానం ఇదే. నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయా యేసుక్రీస్తు గురించి? క్రైస్తవం గురించి ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయా? ఏవేవో ఆలోచనలు ఉన్నాయా? వాటన్నిటికీ యేసు ప్రభు ఎప్పటికీ ఇస్తున్న సమాధానం ఇది ఒక్కటే, వచ్చి చూడు. నీకు ఏదైనా కావాలి అనుకుంటే నా దగ్గరికి వచ్చి చూడు, నేను ఇస్తాను నీకు సమాధానం. నా దగ్గరికి వచ్చి చూడు, నేను ఇస్తాను. ఇదిగో నీ హృదయంలో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇస్తాను, వచ్చి చూడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.